నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు. దట్ ఈస్ హౌ ద హ్యూమన్ రేస్ బిగాన్. బ్రహ్మదేవుడి శిరస్సు నుండి పుట్టలేదు. మొట్టమొదటి మానవుడు అమ్మ కడుపు నుంచి కూడా పుట్టలేదు. ఆ నెక్స్ట్ జనరేషన్ నుండి ప్రతి మనిషి తల్లి గర్భంలో నుంచే పుట్టాడు. కానీ జాతికి మూలమైనటువంటి మూల పురుషుడు అమ్మ కడుపు నుంచి పుట్టలేదు. వాడిని కనడానికి అప్పుడు అమ్మే లేదు. తల్లులే కంటున్నటువంటి మానవ జాతిని అసలు దేవుడు ఎలా ప్రారంభించాడంటే తల్లి లేని సమయములో ఆరంభించాడు. స్త్రీయే లేని సమయములో ఆరంభించాడు. దేవుడు తన స్వహస్తములతో నేల మట్టితో నరుని నిర్మించి గాలి ఊదగా అతడు జీవాత్మ ఆయన. దిస్ ఈజ్ హౌ ద హ్యూమన్ బీయింగ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. బైబిల్లోని ఆరంభముల గ్రంథం మనకేం చెబుతుంది? మానవ జాతి ఆరంభాన్ని గురించి చెబుతుంది. అండ్ డైరెక్ట్లీ ఇట్ క్యాన్సిల్స్, రిఫ్యూట్స్ అండ్ కండెమ్స్ ద ఎవల్యూషనరీ థియరీ. పరిణామవాదాన్ని కూడా ఖండించి కొట్టి పారవేస్తుంది బైబిల్. ఏకకణాంగ జీవి పరిణామము చెంది బహుకణాంగ జీవి అయింది. బల్లులుగా, తొండలుగా, కోతులుగా, ఆ తర్వాత పరిణామం చెంది ఇలాగ అవసరాన్ని బట్టట అవయవాలను డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఆఖరికి కోత అయింది. కోత అయిన తర్వాత నిటారుగా నడిచేటప్పుడు తోక అడ్డం వస్తుంది. ఈ తోక ఎందుకురా, నాకు అక్కర్లేదు కదా అని అనుకుందంట. అంతే కోతి అనుకుంటే అది తోక ఊడిపోయింది. తోక లేకుండా నడుస్తుంది. ఉన్నట్టుండి ఈ మూత ఎందుకురా ఇట్లా ఉబ్బినట్టుంది అనుకుంటే అది మళ్ళీ మంచిగా సరిగ్గా అయిపోయింది. దాని మీద మీసాలు కూడా వచ్చినాయి. ఇలాగా న్యాచురల్ సెలెక్షన్ అని చెప్పేది పరిణామవాదం, విచ్ ఈజ్ అన్ అటర్ ట్రాష్, నాన్సెన్స్. దేవుడు లేడని నిరూపించడానికి సైన్స్ అని ముసుగు వేసుకున్నటువంటి విపరీతవాదము, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదం, సైన్స్ అని అబద్ధంగా చెప్పబడిన విపరీతవాదమే పరిణామవాదం. The theory of evolution is science, falsely so called, which is invented with the sole intention of removing the existence of the necessity of the existence of God. దేవుడు అక్కర్లేకుండా ఈ భూప్రపంచము విశ్వమంతా కలిగింది అని చెప్పడానికి చేసిన ఒక శుష్క విఫల ప్రయత్నమే. ఏమన్నాను? శుష్క ప్రయత్నము, విఫల ప్రయత్నమే పరిణామవాదం.